రైతు భరోసాపై నేటి నుంచి సదస్సులట. ఖమ్మంలో తొలి సమావేశానికి హాజరు కాబోతున్న మంత్రివర్గ ఉపసంఘం. రైతు భరోసా అంటే ఇది రైతు బంధు ఉంది కదా, రైతు భరోసా పథకం విధి విధానాల రూపకల్పనకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మినహాయిస్తే ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక కార్యశాలలకు మంత్రివర్గ ఉపసంఘం శ్రీకారం చుట్టింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు తుమ్మల, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్బాబు సభ్యులు. వారితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ఖమ్మం కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమంలో ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు హాజరు కాబోతున్నారు. ఇందులో ప్రధానంగా రైతు భరోసా విధి విధానాలపైన అభిప్రాయాలు సేకరించబోతున్నారట. 11వ తేదీన ఆదిలాబాద్లో మీటింగ్, 12న మహబూబ్నగర్, 15వ తేదీన వరంగల్, 16వ తేదీన మెదక్, 18న నిజామాబాద్, 19న కరీంనగర్, 22న నల్గొండ, 23వ తేదీన రంగారెడ్డి జిల్లాలో ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తారట. సో నివేదిక వచ్చిన తర్వాత ఈ మొత్తం నివేదికని ముఖ్యమంత్రి ముందు పెడతారనమాట. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటాడు. నేనేమంటున్నా అంటే ఫస్ట్ ఒకటి ఉంటుంది, అంటే ఇంతవరకు అయితే మనం పక్కాగా అమలు చేయాల్సిందే, దాని తర్వాత ఏంటి అన్న దాని మీద ఈ రివ్యూ, అంతే కదా. ఏం చేయాలన్న దాని మీద, గైడ్లైన్స్ ఎట్లా రూపొందించాలన్న దాని మీద ఈ రివ్యూ. 5 ఎకరాల వరకు అయితే మీరు పక్కాగా ఇవ్వాలన్న ఆలోచన అయితే ఉంది కదా ప్రస్తుతానికి. 5 ఎకరాలు ఇవ్వాలన్నా అంతకు మించి ఇవ్వాలన్నా అన్నది చర్చ. సో 5 ఎకరాల వరకు మీరు ఎట్లాగో ఇవ్వాలి కాబట్టి మీరు ఇప్పటి నుంచే రైతు భరోసా డబ్బులు అకౌంట్లో వేయడం ప్రారంభించండి. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే 2 నెలలకు 3 నెలలకు అయిపోతుంది. సో అప్పటి వరకు మీరు ఈ రివ్యూలు ఇవన్నీ చేసుకుంటే ఒకవేళ ఎక్కువ ఇవ్వాలనుకుంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ఆ బడ్జెట్ అప్పుడు రిలీజ్ చేయొచ్చు. మీరు ఫస్ట్ అయితే 5 ఎకరాలని కంప్లీట్ చేయండి. ఫస్ట్ 5 ఎకర్స్ ఉన్న వాళ్ళకి త్వరితగతిన ఇమీడియట్గా రైతు బంద్ వేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ మీరు వచ్చే నెల అయిపోయింది, రివ్యూలు జరుగుతున్నాయి, దానివల్ల లేట్ అవుతుంది, ఇది ఒక్కసారి కొంచెం మనం గైడ్లైన్స్ రూపొందించుకుంటే ఇక నెక్స్ట్ టైం నుంచి ఈజీగా వేసేయచ్చు. ఇవన్నీ డ్రామాలు వద్దు. ఫస్ట్ మీరు 5 ఎకర్స్ వరకు అయితే పక్కాగా ఇస్తారు కదా, దానికి ఏమి ఆప్షన్ ఇదేం లేదు కదా. సో చలో 5 ఎకర్స్ వరకు ఫస్ట్ వేసేయండి తొందరగా. చిన్న సన్నకారు రైతులు కదా, వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటారు కదా, ఆ పెట్టుబడి సాయం కింద ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి. ఆ ప్రయత్నం చేయండి.